పోరలు కుషయ్య ముచ్చట తెచ్చిన దసరాకు 13 రోజులు సెలవులు వచ్చినాయి. మళ్ళా అక్టోబర్ 2 తారీఖు సంది 14 తారీఖు దాకా తాతలిచ్చింది సర్కార్. తెలంగాణలో బతుకమ్మ దసరే పెద్ద పండుగాయే, ఆ మాత్రం ఉండాలి మళ్ళా. సరే ఇక హెడ్లైన్స్ చూడుర్రి, ఇయాల్టి వార్తలకు పోదాం. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు, సర్కార్ తండ్లాటకు పెద్ద పెద్దోళ్ళ సప్పట్లు. పండియకున్నా ఎయ్యాలనంట పైకం, కానీ సాగు భూములకేనట సాయం. రైతు యాత్రల సూపర్ షూటింగ్, చూడాల్సిందే మనోళ్ళ యాక్టింగ్. ఆంధ్రాల 99 రూపాయలకే కోటర్, పురాగా తెలుసుకోవాలి మ్యాటర్. జానీ మాస్టర్ గోవాల అరెస్టు, లోకల్ కోర్టుకు తీసుకుపోతారట ఫస్ట్. అబ్బా 20 రోజులు డ్యూటీ చేస్తే నెల రోజుల జీతం కట్టిస్తే ఎంత బాగుండు. ఏ కాన తీసుకోకుండా కడుపు నిండా బిర్యానీ తినమంటే కుమ్మెద్దుమబ్బా. నీ కాడ పైసలు తీసుకుంటా అంత అమ్మి ఫుల్ ట్యాంకు కొట్టించుకో అని పెట్రోల్ బంక్ ఓనర్ ఆఫర్ ఇస్తే కేక కదా. 1,00,000 రూపాయల ఫోనే 10,000కి వస్తే సూపర్లే. హోహో ఇక ఆపు తల్లి ఆపు, నువ్వు నీ ముచ్చట్లని గరం అవుతాండ్రు కదా. వాజివే దేని లెక్క దానికే ఉంటది. మరి గీలేందబ్బా గిట్లా అంటారు? ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి. ఏ పంట పండుతుందా లేదా అని కాకుండా సాగు నిబంధనలు పెట్టొద్దు, ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి నిబంధనలు పెట్టొద్దు. రైతు భరోసా మీద బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ గిదన్నట్టు. పట్టభూమి ఉంటే చాలు, అందులో పండినా పండకున్నా రాళ్ళు రప్పలున్నా వెంచలు రేసినా ప్లాట్లు కొట్టినా ఇండ్లు కట్టినా ఇటుక బట్టీలు పెట్టినా కూలపారాలు నడుపుతున్నా పడావు పెట్టినా రోడ్లు వేసినా పైసలు ఇవ్వాల్సిందే అంటున్నారు. మనోళ్ళు ఇన్నేళ్ళు ఇట్లనే ఇచ్చిండ్రు, మళ్ళా సాగుతోటి సంబంధం లేకుండా. గీసొంటి భూములకు 25,000 కోట్లు రైతు బంధు పేరు మీద మేము పంచినాం కాబట్టి మీరు కూడా వంచాలనేది మనోళ్ళ జిజ్జు. ఈ రాష్ట్రంలో 99% మంది రైతులు వాళ్ళకు 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది. అసలు కథ గాడనే ఉన్నది. 100కి 90 మంది కాడ 10 ఎకరాల లోపు ఉన్నది ఎంత నిజమో, ఈ 10 మంది కాడ ఏం తక్కువ 90 మంది కాడ ఉన్నంత భూమి ఉన్నది అన్నది కూడా అంతే నిజము. ఎవరంటే లీడర్లు, యాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు 40-50 ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకొని టింగు మని రైతు బంధు తీసుకుంటున్నారు. ఎన్నడు బురదలకు దిగని గా మూత వాళ్ళందరికీ ఇప్పుడు కూడా పెట్టుబడి సాయం చేయాలన్నట. 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా పెద్ద నష్టమేం జరగదు. గా నడుమ రైతులు, రైతు సంఘాలు మేధావులతోటి మీటింగ్ పెడితే 10 ఎకరాల లోపే ఇయ్యాలి, పండించే భూములకే ఇయ్యాలి అన్నారు. సర్కార్ వాళ్ళు కూడా గా లెక్కలు తీసి జప్పునే పైసలు వేస్తారట. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. కానీ వాళ్ళు ఇచ్చిన రైతు బంధు అయినా వీళ్ళు ఇచ్చిన రైతు భరోసా అయినా పైకం పబ్లిక్ కాడ పన్నుల పేరు మీద వసూలు చేసినాయే. ఉప్పు, పప్పు, సబ్బు, ఆఖరికి షాంపూ, సోంపులో కూడా ట్యాక్సులు కట్టించుకొని కొంటవై కోట్ల శ్రీమంతులకు కూడా ఇవ్వాలనే గులాబీ పార్టీల డిమాండ్ గమ్మతున్నది. పోన్రే హే ఎక్కడిది, సచివాలయంలో ఫుల్ బిజీ అబ్బా. ఇటు ముఖ్యమంత్రి సారు అటు మంత్రులు రికామ్ లేకుండా మీటింగ్ల మీద మీటింగ్లు పెడతాండ్రు. ఆఫీసర్లతోటి మాట్లాడుడు, అందరి సలహాలు తీసుకున్నాడు, పబ్లిక్ ఫాయిదా అయ్యేటట్టు చూసుడు. మునుపు గిట్లా లేకుండే, మళ్ళా అంతా సీఎం సార్ ఒక్కడే చూసుకుంటుండే. ఆయన ఎట్లా చెప్తే గట్లా. గీ ముచ్చట మళ్ళీ పరి క్లియర్గా చెప్పుకుందాం కానీ ఇయాలేం జరిగిందో అరుచుకుందాం పాండ్రి. చలో సచివాలయం. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు వీళ్ళంతా సీఎం సార్ పక్కకున్నది యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సారు. మంత్రులు, ఆఫీసర్లు, కంపెనీల ఓనర్లు, సినిమాలు చాలా మందే వచ్చిండ్రు. స్కిల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టింది, ఏమేం కోర్సులు ఉండేది, ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఏం జాబులు వచ్చేది రేవంత్ రెడ్డి సార్ వివరంగా చెప్తే మంచి కార్యం అని తారీఫ్ చేసిండ్రు. అంతేకాదు ఇప్పటి మంది 100 కోట్ల రూపాయలు ఇచ్చింది సర్కారు. ఎవరికి దోషినంత వాళ్ళు సాయం చేయాలని అవాజు ఇచ్చిండ్రు. సిటీ శివారు మిర్కాన్పేటల 57 ఎకరాలలో బంగ్లాలు కట్టే పని చాలా అయింది. మొన్ననే 17 కోర్సులు ఉంటాయి కానీ దసరాకు 6 చాలు చేస్తారు 2,000 మందితోటి. పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లు కూడా నజరేసిండ్రు. ఈడ ట్రైనింగ్ అయిన వాళ్ళకు మంచి కంపెనీలలో మంచి జీతంతో కొలువులు వస్తాయట. పాత పద్ధతులలో కాకుండా మొత్తం టెక్నాలజీ తోటే నేర్పిస్తారు. స్కిల్ యూనివర్సిటీ గురించి ఇయాల్టికైతే గివ్వే ముచ్చట్లు. అవును, హైడ్రస్ అప్పులు లేదేంది? మొన్నటిదాకా రప్పరప్ప కూలగొట్టినోళ్ళు ఒక్క పారే సైలెంట్ అయినరెందుకో? వెనకాల ఏం నడుస్తున్నట్టు అందరి పని పడతారా లేదా? సపరేట్ పోలీస్ స్టేషన్ పెడతామన్నారు, 7 దాకా వచ్చే కొందరికి నోటీసులే వాయేయాల సంగతేంది?
లేలే గణేష్ పండుగ టైంలా గాళ్ళొల్లెందుకని జరంత గుంజిమట్టినట్టున్నారు. మళ్ళొసారి చూడుర్రని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే ముచ్చటేందంటే రప్ప రప్ప వచ్చిరి దన్న ఉల ఒట్టిపోయిరి. మరి ఈ మట్టి అంతా ఎవలెత్తిపోయాలి, ఎవరు సాఫ్ చేయాలి, ఎడికొంట పోవాలి? రూల్స్ తప్పి కట్టిన సక్కదనాల బంగ్లే పోయినాక ఇక ఈ చెత్త ఏం చేసుకోవాలి అనుకుంటారు. అగో గందుకే మేమే గుల కొడతాం, మేమే ఎత్తిపోస్తామనే జిమ్మదారి తీసుకున్నది హైడ్రా. రేపటికెళ్ళి 27 తారీఖు దాకా టెండర్లు పిలుస్తుంది ఆన్లైన్ లా. వేస్ట్ మెటీరియల్ తీసేసే కాంట్రాక్టర్ ఎవరికి వస్తే గాల్లే అంతా సాఫ్ చేస్తారు అన్నట్టు. 23 ఏరియాలలో ఇండ్లు, బంగ్లాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాల్లు, షెడ్ బొడ్లు 262 గులగొట్టిరు ఇప్పటిదాకా. బందోబస్తు కట్టినోళ్ళాయే సలాకులు, చువ్వలు, రాడ్లు, పలిగిన పైపులు, తెగిన వైర్లు, చిమిటి దిమ్మలు, ఖరాబైన రేకులు, రాళ్లు, ఇటుకలు ఏడి అన్నే ఉన్నాయి. సాఫ్ చేస్తానికి కట్టినోళ్ళకి ధరిస్తలేదు, మాకేం గర్జన అటు ముఖాన్నే వస్తలేరు. అదంతా చెరువుల జాగాయే అంటే సర్కార్దే అన్నట్టు. గందుకే హైడ్రానే ముంగట్టుకొచ్చింది క్లీన్ చేస్తానికి. ఇక ఇటు చూడండి బంగ్లా గుల కొడుతుంటే చూస్తానికి జాతర వచ్చినట్టే ఎట్లొచ్చిండ్రు. అరే వగ్గీలైతే పరాకతే ఊకున్నారు చూసుకుంటా. అగో కింద జాగ సాలకుంటే బంగ్లా మీదకి ఎక్కేండ్రు. నిన్న మొన్ననే చెత్త పోసినట్టున్నారు, జర పైలమే అన్నలు. మంచిర్యాల జిల్లా నసూల్రా రూల్స్ తప్పి 5 అంతరాల బంగ్లా కడుతున్నాడు లీడర్ అయ్యా. ఆపాలని ఎన్ని మాటల నోటీసులు పంపినా అప్పట్లో బీఆర్ఎస్ లీడర్ బిర్రు చూసుకొని పని ఇంకింత జోరుగా చేసిండట. మంచిగా చెప్తే వినటట్టు లేడని ఇలా జేసీబీలు దింపిరన్నట్టు. కట్టుడు తప్పితే కూల్చుడు చూడనోళ్ళాయే. గందుకే ఇంత మంది వచ్చిండ్రు పబ్లిక్. హైదరాబాద్ లోనే కాదు అంతటా కూల్చుడు కార్యం నడుస్తుంది. జర పైలముండ్రి, లక్షల రూపాయలు మధ్య పోసినట్టు అవుతుంది మళ్ళా. మనం చూసినంత అలకగా కాదు సినిమా తీసుడంటే. ఫస్ట్ మంచి కథ రాసుకోవాలి, సూట్ అయ్యే యాక్టర్లను పెట్టుకోవాలి, తోపు కెమెరామెన్ కావాలి, మాటలు మస్తు ఉండాలి, గ్రాఫిక్స్ అస్క పెట్టాలి, కిరాక్ పాటలు రాపియాలి, ఖతర్నాక్ ఫైటింగ్ పెడితేనే ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఇవన్నీ చూసుకుంటానికి అస్సలైనా కావాలి. గదేనబ్బా డైరెక్టర్. ఆయన ఎట్లా చెప్తే గట్ల నడుస్తుంది. బొమ్మ సూపర్ హిట్ కావాలంటే యాక్టింగ్ ఇరగదీసేటోళ్ళని పెట్టుకోవాలి. మళ్ళా సినిమాలలోనే అనుకున్నారు, రాజకీయంలో సుత తోపు యాక్టర్లు, డైరెక్టర్లు ఉంటారు. లో స్టార్ట్ కెమెరా యాక్షన్. సూపర్ సూపర్. ఇప్పుడు నెక్స్ట్ సీన్ చెప్పుండ్రి. రైట్, ఇక లొకేషన్ చేంజ్. మేము పడుకున్నాము, ఇది పడట్లేదంటే కింద కూర్చుంటాము. పూర్తిగా కింద అరేవా నటించమంటే జీవిస్తున్నారు పో. షాట్ ఓకే. ఇప్పుడు స్లోగన్స్ రెడీ. బీఆర్ఎస్ పార్టీ సమర్పణలో బొల్లం మల్లన్న డైరెక్షన్ లో రైతు ఓదార్పు యాత్ర షూటింగ్ ఇట్లా నడిచింది. కోదాడ ఏరియాలో ఎడమ కాల్వ గండివాడి నీళ్ళందక ఎండిన పంటలు చూసే ప్రోగ్రామ్ లో గింత ముద్దుగా యాక్టింగ్ చేసిరు గులాబీ లీడర్ అంతా. రైతులు ఎట్లా కూకోవాలి, ఎట్లా ఏడవాలి, ఏం చేయాలనేది ట్రైనింగ్ ఇచ్చుకుంటా వీడియోలు, ఫోటోలు తీపిచ్చిండ్రు. పర్ఫార్మెన్స్ మంచిగా లేకుంటే రీటేక్. ఇంత కూడా కాంప్రమైజ్ కాకుండా ఖతర్నాక్ నడిపించిండు పాత ఎమ్మెల్యే గారు. కథల డైలాగులు కూడా పెద్ద పెద్ద రాసుకొచ్చిండ్రు. రైతులకు న్యాయం చేయకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తాం. కష్టం సారు. మీ వాళ్ళు 4-5 యాక్టింగ్ చేయమంటే చేస్తారేమో గానీ పబ్లిక్ అంతా ఎందుకు చేస్తారు చెప్పు. ఈ లెవెల్ నటనోద్యమం చేయాలంటే మనలతోటి తప్ప ఎవరితోటి కాదు మల్లన్న. విహారయాత్రల పేరు మీద ఆకాశంలో తిరగటం కాకుండా కొద్దిగా వచ్చిపోయేటప్పుడు రోడ్ల మీద పొలాల్ని పరిశీలించి. మీరు ఎవరి గురించి అంటున్నారో గానీ ఎండిన పూలాల విహారయాత్ర లెక్కనే ఉన్నది ప్రోగ్రామ్ అయితే. వీడియోలు, ఫోటోలు మంచిగా తీపించుకొని రైతుల తిప్పలు అడుచుకుంటున్నట్టు మస్తు పబ్లిసిటీ చేసుకున్నాడు సోషల్ మీడియాలో. ఇంత కష్టపడ్డోళ్ళు షూటింగ్ వీడియోలు లీక్ కాకుండా చూసుకోవాలనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండ్రు సారు. ఏ ముచ్చటెట్లున్నా బీఆర్ఎస్ రైతు ఓదార్పు సినిమా పబ్లిక్ టాకీస్ అయితే సూపర్ హిట్ పో. నీకు తెలియదు పాలేదు, కొత్త కంపెనీ వచ్చింది. గా మందు కొడితివంటే దెబ్బకు పురుగు చేస్తుంది. కాక మా ఓడు సిటీకెళ్ళి ఓ మందు డబ్బా తెచ్చిండే. ఒక్క పారి కొట్టిన గంతే చేను రప్పున పెరిగిందే. నీ అవ ఇదేం మందురా, పురుగు చేస్తలేదు కానీ మనం దాగితే సచ్చితట్టున్నాం అని మాట్లాడుకుంటుంటారు రైతులు. ఇప్పుడు ఈ ముచ్చట దేనికి యాడ్ చేస్తున్నామంటే, ఏం మందులో ఏం పాడో రైతన్న రక్తంలా ఇసం మోపోయిందట.
పంటకు పురుగు తలగొద్దని చేను మంచిగా రావాలని మందులు కొడతారు కదా, గా మందు చిన్నగా పెయిలకు జోరుతుందట. అది చేయబట్టికే దగ్గుదమ్ము, మతిమార్పు, క్యాన్సర్ అసొంటి రోగాలు వచ్చే డేంజర్ ఉందట. వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల 493 మంది రైతుల నెత్తురు మూత్రం పరీక్షలు చేస్తే 341 మంది నెత్తుర్లా ఈసముందని తేలింది. ఉస్మానియా యూనివర్సిటోళ్లు ఏరేటోళ్లు కలిసి టెస్టులు చేసిరట మందు పిచికారి చేసేటోళ్ళ ఆలత ఎట్లుందో తెలుసుకుంటానికి. వరి, పత్తి, మిర్చి, మక్క, కూరగాయలు ఏదేసినా అడ్డమైన మందులు కొట్టుడాయే. జప్పున పురుగు జావాలని, పంటకు బీమార్ అంటొద్దని చాలా పవర్ఫుల్ మందులు కొట్టబట్టిరి. కొందరైతే మూతికి బట్ట గిట్ల కట్టుకోరు. హీగేముంది, ఆ మందులు పెయిలకు పోయి తాకతును చంపేసి లేనిపోని రోగాలు మోపు చేస్తున్నాయట. పంపుతోటి కొడితేనే గిట్లున్నదంటే ఈ నడమ డ్రోన్ల పిచికారి జోరాయే. మీద గిరికలు కొట్టుకుంటా కిందికిడుస్తుంటే ఆ మందు కొంత గాల్లె గలుసుడు పక్క. ఈ చేను కొడితే అవతల చేను మీద గిట్ల పడుతుంది. ఆ గాలిని చుట్టుముట్టోలు వీలిస్తే వాళ్ళకు కూడా డేంజర్ అన్నట్టే. పని చెప్పున అయ్యేది చూస్తురు గాని వచ్చే ఆపతిని కనిపెడతలేరు. కానీ వెనకట గీ మందులు లేవు, గీ ఎరువులు లేవు. ఎవ్వల బాయికడ వాళ్ళే తయారు చేసుకుందురు. పసల పెండ, గొర్రెరువు, యాపాకు, జీలుగా, జనుము, అలసంద దాసొంటి ఆడితే భూమికి బలం ఉంటుండే, చేను బగ్గొస్తుండే. వెనకటి వ్యవసాయం వెనకబడేసినాక పుట్టగొడుగులోలే కొత్త కొత్త మందుల కంపెనీలు పుట్టి ఆఖరికి రైతు పానానికే ఎసరు పెట్టబట్టే. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సరసమైన ధరల్లో మద్యం అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. అందుకు అవసరమైన విధి విధానాలు, చర్యలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి అధికార వర్గాలు. 99 రూపాయలకే కోటరు, 130 రూపాయలకే బీరు. మస్తున్నదిలే ఆఫరు. డిస్కౌంట్ కాదుల్లో ఒక 10 రోజులైతే ఆంధ్రాల రేట్లు గిట్లనే ఉంటాయి. మళ్ళా చంద్రన్న సర్కారు కొత్త రూల్స్ తెస్తుంది. క్వాలిటీ లిక్కర్ ని పేదవాడికి 99 రూపాయలకి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. 3736 వైన్స్లకు టెండర్లు పిలుస్తుంటే అప్లికేషన్ ఫీజు 2 లక్షలు. వస్తే దుక్నము, పోతే పైకము. 110 షాపులు గౌడన్నలకు ఇస్తారట. ఎలక్షన్ల మాట ఇచ్చినట్టే. పాత సర్కారు అడ్డగోలుగా రేట్లు పెంచి కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చినందుకు పక్క రాష్ట్రాలకు వెళ్లి దొంగతనంగా మందు తెచ్చుకొని తాగిర్రట. మా ఏలువారిలో మందు కస్టమర్లను కష్టపెట్టాము, అగ్వకే తుర్తిగా తాగేటట్టు చేస్తాము అంటుంది టీడీపీ గవర్నమెంట్. సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో గతంలో బీర్ సేల్స్ కి ఇప్పుడున్న బీర్ సేల్స్ కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా గంజాయికి, డ్రగ్స్ కి డైవర్ట్ అయిపోయారు. ఏ బ్రాండ్లు పెడతారు, దేని రేట్ ఎంత అనేది 4 రోజులైతే క్లియర్ గా తెలుస్తుంది. ఆంధ్రాలో మందు దందా ముచ్చట ఇట్లుంటే కేరళలో ఆమ్దాన్ని అలుగులు వారింది. మన కాడ దసరా ఎట్లను ఆడ ఓనం పండుగ అట్లా. తాగేటోళ్ళు దుకాణాలకు తాగుడు తాగితే 10 రోజులనే 818 కోట్ల రూపాయల పోత పోసిండ్రు. అంటే దినం 81 కోట్లు ఎత్తి పడేసినట్టు. అక్కలు ముగ్గుల పోటీలు పెట్టుకుంటే అన్నలు పెగ్గుల పోటీలు పెట్టుకున్నట్టున్నారు. ఏహే చూస్తుండరాదుండ్రే 20 రోజులైతే మా కాడ దసరా ఉన్నది. దమ్ము వచ్చామంటే మిమ్మల్ని దాటేసుడు పక్కా పో. హే మనల్ని ఎవరు ఆపేది? రేస్ గుంజనమంటే సీక్రెట్ కెమెరాలకు కూడా షిక్కన్. మళ్ళా ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు తీస్తారని బుగ్గులు పడతాంరా. మాస్క్ తీసి నంబర్ ప్లేట్ కు పెడితే అయిపోయే. హర్రే ఉత్త డర్రుగాని ఉన్నవేమ్రా? బైక్ మీద ఇద్దరే కూర్చోవాలనా? నువ్వెక్కు, నేను తీసుకోవద్దా గాని. కాకా గడమని అడ్డా వేసిండ్రా? అయితే నేను సందులోకెళ్ళి దంచుతా. ఇగో గిట్లుంటాయి మనోళ్ళ ఈకమతులు. గసొంటోళ్ళంతా జర మంచిగా చూడుర్రి. హబ్బెర కొడుకో, ట్రాఫిక్ రూల్స్ తప్పితే డ్రైవింగ్ లైసెన్స్లే క్యాన్సిల్ చేస్తురులే. 5 నెలల్లో 6916 మంది రద్దు చేసిండ్రంటే చూడురిగా. అంటే గల్లంతా మళ్ళా బండెక్కొద్దు. ఏమైతుందని రయ్యిన రోడ్ల మీదకొచ్చి పుసుక్కున పోలీసులకు దొరికిర్రా అంటే అదో కేసు. తాగి నడిపినోళ్ళు, మా తాత రోడ్డని ఉరికినోళ్ళు, రాంగ్ రూట్ల దంచినోళ్ళు, బైక్ మీద ముగ్గురెక్కి తిరిగినోళ్ళు, సిగ్నల్ జంప్ అయినోళ్ళు, ఆటోలు, లారీల ఓవర్లోడ్ తోటి పోయినోళ్లే ఉన్నారు చాలా మంది. ఉత్తగా ఫైన్లే ఇడిచి పెడితే ఏ డిస్కౌంట్ ఆఫర్ పెట్టినాడు అర్థమైతి అని మళ్ళా గవ్వే కథలు పడుతుర్రట. ఇంత పనికున్నరా అని గసొంటి ఉత్తమ డ్రైవర్ల వివరాలు ఆర్టీఏకి పంపితే డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ చేసి పడేసిరన్నట్టు. ఆలదేం పోయింది, అడ్డగోలుగురికి మంది పానాలు మింగుతాండ్రు. ఈ 5 ఏళ్లల్లా రాష్ట్రమంతటా టక్కర్లై 30,000 మంది పానాలు పోతే అందులో రూల్స్ తప్పినోళ్ళ యాక్సిడెంట్లే షానున్నాయట. గందుకే రోడ్ల మీద తమాషాలు చేసేటోళ్ళ సంగతి చూస్తానికి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసే కార్యం షురు చేసిండ్రు. జర చూసుకోండ్రి మళ్ళా.
హే మస్తు డాన్స్ చేస్తాడట, హీరోలను సుతా తయ్యిని ఆడిస్తాడబ్బా. గా షోలో చూడలే ఎట్లా నవ్విచ్చిండో. మొన్న అభిమాన లీడర్ను గెలిపిస్తానికి సుతా బగ్గనే తిప్పలబడ్డాడు అని చెప్పుకునేటోళ్ళు. మరి ఇయ్యాల అమ్మో గాసంటోడు అనుకోలేదమ్మా, ఆడపిల్లల్ని చూస్తే ఓరుస్తట్లేడు అని పట్టిరి అందరూ. హౌ జానీ మాస్టర్ ముచ్చటే. దేవులాడంగా జానీ మాస్టర్ జాడ దొరికితే గోవాలో అరెస్ట్ చేసిండ్రు మన పోలీసులు. ఆడ లోకల్ కోర్టుకు తీసుకుపోయి అటెన్క హైదరాబాద్ కు తోలుకొస్తారట. ఇదే ముచ్చట మీద మాస్టర్ భార్య పోలీస్ స్టేషన్ కాడికి వచ్చింది గాని ఏమైందో చెప్పమంటే అస్సలు చెప్పలే. ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోడానికని వచ్చాను. జరగండి. అప్పట్లా జానీ మాస్టర్ ఓ ఆడవిలను బలిమి చేసిండట శానా మాట్ల. మనోని కాడ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆమె. ఈ ముచ్చట బయటికి చెప్తే సినిమాలా ఛాన్సులు రాకుండా చేస్తా, నీ సంగతి చూస్తాను బెదిరించిండట. ఇప్పుడు కేసు పెట్టే వరకు అందరికి ఎరికైందన్నట్టు. ఆమెను సీక్రెట్ గా ఎంక్వైరీ చేసి వివరాలు రాసుకుంటారు పోలీసులు. ఇంతల్నే మనోడు గోవాకు చెక్కేస్తే ఇయాల దొరికించుకుంటున్నట్టు. మహిళా కమిషన్ కు సుత కంప్లైంట్లు వస్తే ఆమెకు సెక్యూరిటీ ఇయ్యాలని ఆర్డర్ వేసింది. అటు మహిళా సంఘాలు మస్తు సీరియస్ అయినాయి మాస్టర్ మీద. చూడాలే మరిగా ఎంక్వైరీలా ఏం తేలుతుందో. తిరుపతికి పోయొచ్చినామంటే దేవుని దర్శనం మంచిగా అయిందని అడగరు, లడ్డూలు తెచ్చినవా అంటారు. గంత కమ్మగుంటాయి. మళ్ళా తిరుపతికి పోయొచ్చినమని గుండు చూపించిన నమ్మనోళ్ళు కూడా తియ్యటి లడ్డు తింటే పక్కాది ఆ లడ్డే అంటారు. ముత్యమంతి ఇచ్చిన సాలు అని కండ్లకు అద్దుకొని నోట్లేసుకుంటే నోరంతా తీపైతుంది. అబ్బా 2 లడ్డులు ఒక్కల మీద తింటే బాగుండు సుతా అనిపిస్తుంది. మనకిచ్చే ఇట్లుంటే ఇక దేవునికి పెట్టేటి ఎంత కమ్మగుండాలే. తిరుపతి ఎంకన్న ప్రసాదాల మీద పంచాయతీ మోపైంది. సీఎం చంద్రబాబు సార్ ఏమన్నాడంటే, దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. వైసీపీ గవర్నమెంట్ లా గిట్లుండేనట. చల్ అంతా జూట ముచ్చటని అప్పటి తిరుపతి గుడి కమిటీ పెబ్బ వైవి సుబ్బారెడ్డి సారు ఖండించిండు. ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి గీ తీసే గోశాల రాజస్థాన్ లో ఉంది. డోనర్ సహాయం రోజుకి ₹1,00,000 అయిందా గీ ఒక్కటి. దేవునికి దినం 6-7 మాటలు నైవేద్యాలు పెడతారు. రోజుకు 60 కిలోల నెయ్యి వాడతారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే నిరూపించాలి, లేకపోతే తప్పకుండా దీనిపై డిఫామేషన్ కేసేసేదానికి ఆయన ఏ ఎంక్వైరీ కావాలో ఏమండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా. దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి. గిట్లా దేవుని ప్రసాదాల మీద భక్తులకిచ్చే లడ్డుల మీద 2 పార్టీల నడమ లడా అయితే ముదురుతుంది. మరి ఇంట్లో ఎవరు చెప్పేది నిజమో ఆ ఎంకన్న సామికే తెలవాలే. ఏందయ్యా పెద్ద దిగొచ్చిండు ఆఫీసర్ అని రాగానే పనిచేసి పెట్టాలనా? 4 రోజులు ఆగిరాపో. గిట్లుంటది కొన్ని సర్కార్ ఆఫీసులల్లా. అదే అలా అడిగింది ఎమ్మటే జేబులో పెట్టినమంటే నిమిషాలలోనే పని అవుతుంటది. ప్రతిదానికి ఓ రేటు ఫిక్స్ చేసి ఉంటది. మళ్ళా పర్సుల పైకం పెడితేనే ఫైలు ముంగటి గదిలే జమానా. అందరు అట్లనే ఉంటారని కాదు, కొందరైతే పక్కా ఉన్నారబ్బా. అక్షరాల 1,14,000 తీసుకుంటా ఏసీ బొల్లకు దొరికిండు భద్రాద్రి కొత్తగూడెం హార్టికల్చర్ ఆఫీసర్ సూర్యనారాయణ సారు. జిల్లాల ఓ రైతు పండ్ల తోటకు డ్రిప్ ఇరిగేషన్ పెడితే గా బిల్లులు శాంక్షన్ చేస్తానికి లంచం అడిగిండట కంపెనీలను. సర్కార్ ఇచ్చే సబ్సిడీ కంపెనీకి పోతాయి. అయితే 2 కలిసి ₹1,14,000 డిమాండ్ చేశారు ఆయన. మీరు నాకు పర్సంటేజ్ చెప్పిన 2% చెప్పిన ఇప్పటి వరకు మీరు చేసిన పనులకు సంబంధించి మాకు ఇవ్వాలని. వారెవ్వా ముద్దుగుంది పో. బాకీ ఉన్నట్టే లంచాలు అడుగుతున్నాడంటే ఎట్లున్నాడో చూడురిగా. మా అంటే 4 రోజులు సస్పెండ్ అయితాం అనుకుంటారు, కానీ ఉత్తరప్రదేశ్ లా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి లంచం తీసుకుంటే కొలువే వీకేసిండ్రు. అది సుతా రూపాయి లంచానికే. దావుకండ్ల మందు షిట్టీలు రాస్తాడట. రిజిస్ట్రేషన్ కింద పేషెంట్ల తన రూపాయి తీసుకోవాలి, కానీ కాక ₹2 వసూలు చేసిండట. ఎవరు కంప్లైంట్ చేసిండ్రు? ఖుద్దు ఎమ్మెల్యే గారే దొరకబట్టి ఉద్యోగం మూడగొట్టిండు. వారెవ్వా మన తన గిట్ల వేస్తే దెబ్బకు సక్కగైతుండొచ్చు రూపో. చూసిండ్రు కదా, ఇక ఇవాళ ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.